హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. అందరు బాగున్నారా? కార్తీక పౌర్ణమి రోజు నేను ఇలా నక్షత్ర దీపం పెట్టుకున్నాను. సాయంత్రము ఇలా నక్షత్రము ముగ్గు వేసుకొని దాంట్లో మొత్తము ఇలా కుంకుమతోటి పసుపుతోటి అంత కలర్స్ తోటి అంతా నింపుకొని నీట్గా అంతా రెడీ చేసుకున్నాను నక్షత్రాన్ని. ఇలా మనం నక్షత్ర దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కార్తీక మాసంలో మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. మనకి ఏ దోషం ఉన్నా అన్నీ పోవాలంటే ఇలా కార్తీక పౌర్ణమి రోజు అయినా, కార్తీక మాసంలో మీకు ఏ రోజు కుదిరినా, సోమవారం రోజు అయినా ఇలా పిండి దీపాలు 27 పిండి దీపాలు రెడీ చేసుకోవాలి. ప్రతి ఒక్కొక్క నక్షత్రానికి అని 27 పిండి దీపాలు రెడీ చేసుకొని దీపొత్తులతోటి దీపారాధన చేసుకోవాలి. ఇలా మొత్తం నేను 27 దీపాలను రెడీ చేసుకున్నాను, పిండి దీపాలను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా మనకి ఈ పూజ చేసుకుంటే ఎవరికి అయినా మన ఫ్యామిలీలో అమ్మ వాళ్ళ సైడ్ అయినా, అత్త వాళ్ళ సైడ్ అయినా, ఎవరికైనా ఏ దోషం ఉన్నా పోతుందంట. అందరూ బాగుంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందరితోటి వెలిగించాలి, మనం కూడా వెలిగించుకోవాలి. ఇలా ఈ నక్షత్ర దీపం జన్మ నక్షత్రము తెలియని వారికి, నామ నక్షత్రము తెలియని వారు ఈ నక్షత్ర దీపం వెలిగించుకోవాలి. ఏ దోషాలు ఉన్నా పోతాయి. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా 27 నక్షత్రాల దీపం పెట్టుకుంటే మనం ఇంట్లో వాళ్ళు పెట్టినంత పుణ్యం వాళ్ళకు కూడా దొరుకుతుంది. నక్షత్రాల ఏమన్నా దోషం ఉన్నా పోతుంది. ఈ నక్షత్ర దీపము ఏ రోజు పెట్టుకోవాలి అంటే పౌర్ణమి రోజు, లేదా కార్తీక మాసంలో సోమవారం రోజు, శనివారం రోజు మీకు ఏ రోజు కుదిరినా ఇది పెట్టుకోవచ్చు. కానీ విశేషంగా పౌర్ణమి రోజు పెట్టుకుంటే చాలా మంచి ఫలితము. నక్షత్ర దీపము వెలిగించుకుంటే మన నవగ్రహాల దోషాలు, మనకి ఏమన్నా దిష్టి ఉన్నా అవన్నీ పోతాయి. దీనివల్ల మనకి 27 నక్షత్రాలది ఆశీర్వాదము దొరుకుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెలిగించుకోవాలి. ఇలా నేను అందరూ నక్షత్రాలది ముగ్గు వేసుకోవచ్చు, కానీ మనకి ఇలా వస్తే కూడా నక్షత్ర ముగ్గు వేసుకొని ఇలా మనము కుంకుమ పసుపుతోటి అంత పూలతోటి అంతా అలంకరించుకొని మనతో ఎంత అయినంత వర్క్ చేసుకోవాలి. నేనైతే ఇలా అంత పూలతోటి అంత రంగోలీ వేసుకొని ఇంకా కలర్స్ తోటి ఇంకా పసుపు కుంకుమ అంతా మంచిగా నక్షత్ర దీపంలో నింపేశాను. అంతా మంచిగా రంగోలీ అంతా రెడీ చేసుకొని మనము బియ్యం పిండి తీసుకోవాలి. నక్షత్రాలు రెడీ చేసుకోవడానికి 27 నక్షత్రాలు ఉంటాయి కదా, అలా 27 పిండి దీపాలు చేసుకోవాలి. ఇలా పువ్వొత్తులు పెట్టుకొని నెయ్యి దీపాలు లేదా నువ్వుల నూనెతోటి కూడా పెట్టొచ్చు మనము. ఈ దీపాలు చాలా మంచిది, మనకి అదృష్టం కలిసి వస్తుంది. నక్షత్రాలు పూజ చేసుకుంటే మన నవగ్రహాలు అన్నీ బాగుంటాయి. అన్ని దేవుళ్ళది ఆశీర్వాదము, అన్ని నక్షత్రాల ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. ఇలా మనము కార్తీక పౌర్ణమి రోజు లేదా కార్తీక సోమవారం రోజు, శనివారం రోజు మీకు కుదిరినప్పుడు ఈ కార్తీక మాసంలో ఇలా వెలిగించుకోండి. నేను ఇలా అన్ని గ్రహాలు అన్నీ కుదురుతాయి మనకి. ఇలా నేను కమల దీపాలతోటి కూడా అంతా రెడీ చేసుకున్నాను. ఇలా మనము అగరబత్తితో లేదా ఏకహారితోటి దీపారాధన చేయాలి. ఇలా అన్నీ మన కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ దీపారాధన చేసుకోవాలి. ఇది మనము గుడిలో నక్షత్ర దీపము గుడిలో అయినా, మన పూజ గదిలో అయినా, తులసి చెట్టు దగ్గర అయినా వెలిగించుకుంటే మంచిది. నేనైతే ఇంట్లో నా పూజ గదిలో వెలిగించుకున్నాను. ఇలా ఇది సాయంత్రం పూట వెలిగించుకోవాలి నక్షత్ర దీపము. 6 o'clock తర్వాత ఈవినింగ్
అన్ని నక్షత్రాలు వచ్చిన తర్వాత మనం వెలిగించుకుంటే మనకు కూడా అన్ని నక్షత్రాలది కటాక్షం దొరుకుతుంది. మన గ్రహాలు అన్నీ బాగుంటాయి. ఇలా నేను నా కుటుంబ సభ్యులతోటి కూడా వెలిగించాను. వాళ్ళు కూడా అంతా వెలిగించారు దీపాలు. మా పిల్లలతోటి, మా వారితోటి అందరూ ఇక్కడ మా కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకుంటూ ఈ దీపారాధన చేశాను. ఇలా మనము కార్తీక పౌర్ణమి రోజు ఇలా నక్షత్ర దీపం వెలిగించుకుంటే మనకి మంచి ఫలితం దొరుకుతుంది. గ్రహాలది దోషాలు అన్నీ పోయి ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. బాగుంది కదా. నాది నక్షత్రం ముగ్గు నచ్చింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి ఎలా ఉంది నక్షత్ర దీపము ముగ్గు. నక్షత్ర దీపము ముగ్గు ఇంకా నక్షత్రాలది దీపారాధన ఎలా నచ్చింది మీకు అని కమెంట్ చేయండి. ఇలా మనము ప్రతి కార్తీక మాసంలో పూజ చేసుకొని ఇలా నక్షత్ర దీపం పెట్టుకుంటే మనకి మంచి ఫలితం దొరుకుతుంది. అన్ని గ్రహాలది మనకి అనుకూలంగా పనిచేస్తాయి. మనము ఇలా మంగళహారతి చేసుకోవాలి. నక్షత్ర దీపానికి నైవేద్యంతో పూజ చేసుకోవాలి. మన కోరిక ఏమన్నా ఉంటే నక్షత్ర దీపాలను దగ్గర చెప్పుకోవాలి. నాకైతే చాలా బాగా అనిపించింది ఇంట్లో ఇలా నక్షత్ర దీపం వెలిగించుకొని పూజ గది దగ్గర, దేవుడి దగ్గర. నేనైతే ఇలా నక్షత్ర దీపం పూజ చేసుకున్నాను. ముందు మనము అన్ని నక్షత్రాలు పేర్లు చెప్పుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఇలా తులసి అమ్మవారి దగ్గర నా పూజ, అమ్మవారి పూజ కూడా చేసుకున్నాను పౌర్ణమి రోజు. ఇలా నాదైతే నక్షత్ర దీపం పూజ అయింది. మీకు నచ్చిందంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇలా శివ పూజ, లక్ష్మీ అమ్మవారి పూజ, ఇంకా తులసి అమ్మవారి పూజ అంతా చేసుకున్నాను. ఇంకా నక్షత్ర దీపం పూజ, గుడిలో అన్నీ 1000 దీపారాధన చేసుకున్నాను దీపాలతోటి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.